మనకొక కమెంట్ వచ్చింది. ప్యాటర్న్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయమని. సరే. ఈ 60 సెకండ్స్ రీల్‌లో సింపుల్‌గా అర్థం చేసుకుందాం. ప్యాటర్న్స్‌ని బై హార్ట్ చేయడం కాదు. ట్రిక్స్‌తో నేర్చుకోండి. సరే. ఒక చెస్ బోర్డ్‌ని ఇమాజిన్ చేసుకో. దాంట్లో రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి కదా! అండ్ వాటి ఇండెక్సెస్ ఇలా ఉంటాయి. యూనివర్సల్‌గా రోస్‌ని ఐస్‌తో, కాలమ్స్‌ని జేస్‌తో రిప్రజెంట్ చేస్తారు. వి కెన్ యూజ్ ఎనీథింగ్. సరే. ప్రతి బాక్స్ దగ్గర ఒక కన్‌ఫ్యూజన్. స్టార్ ప్రింట్ అవ్వాలా? లేదా బాక్స్ ప్రింట్ అవ్వాలా అని. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం క్వెషన్స్ అంటే కండిషన్స్ అని. అండ్ ఇక్కడ కండిషన్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే స్పేసెస్ అనేవి ప్రింట్ అవ్వడానికి. సో మనం ఏ కండిషన్ ఇవ్వకపోతే దే విల్ ప్రింట్ ఆల్ స్టార్స్. ఇలా ఒక 25 ప్యాటర్న్స్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక పీడిఎఫ్ ని తయారు చేశారు. సింపుల్ గా స్టార్ అని కమెంట్ చేయండి, నేను సెండ్ చేస్తాను మీకు. ఇది బేసిక్ స్ట్రక్చర్. ఇక్కడ మనం కంప్లీట్ బాక్స్ ని ప్రింట్ చేస్తాం. ఇక్కడ అవుటర్ లూప్ అంటే రోస్ అని, ఇన్నర్ లూప్స్ అంటే కాలమ్స్ అని ఇండికేట్ చేసాం. అండ్ రోస్ అనేవి కాలమ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి అని చెప్తున్నా. ఫస్ట్ రో ప్రింట్ అవ్వడానికి కాలమ్స్ ని ఇనిషియేట్ చేస్తుంది. ఇక్కడ నేను ఏం కండిషన్ ఇవ్వలే కాబట్టి ఫుల్ బాక్స్ అనేది ప్రింట్ అయింది. అదే కండిషన్ ఇవ్వడం వల్ల ఎంటీ స్పేసెస్ చాలా వస్తాయి. ఇంకా ఈ ప్యాటర్న్స్ ని బై హార్ట్ చేయడం ఆపే. అర్థమైందా రాజా? రేపు కలుద్దాం.